హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. లాస్ట్ వీడియోలోని బోస్టన్ కామన్కి వెళ్ళాం కదా, కునాఫా తిన్నాము. కునాఫా తినేసి స్ట్రైట్గా అక్కడి నుంచి మేము లైబ్రరీకి స్టార్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, బోస్టన్ పబ్లిక్ లైబ్రరీ అదే. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నిజంగా చెప్తున్నాను, కునాఫా అద్రిపోయిన టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి స్ట్రాబెర్రీ కునాఫా. యూఎస్లో నాకు నచ్చింది ఒకే ఒకటి, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ట్రాఫిక్ సిగ్నల్స్. చక్కగా నడిచే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. నాకు అది నచ్చింది బాగా. ఇక్కడ ఇదే బోస్టన్ పబ్లిక్ లైబ్రరీ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలంతా కూడా. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అటేనా వెళ్ళడం? ఓకే, వచ్చేసాం. యా, స్టార్టింగ్లో అయితే ఇలా ఎవరో రాజుగారి బొమ్మ ఉంది. నేను ఎవరో కూడా తెలియదు మరి. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. అమ్మా పైకి ఎక్కాలా? ఎక్కేసి వచ్చేయండి. ఇది పట్టుకొని అలా తిప్పేసి వచ్చేయండి. నువ్వే తీయమ్మా. పదండి. చదువుకుంటున్నారు అందరూ.
పైకి వెళ్ళొచ్చు డాడీ, వెళ్ళొచ్చు. జస్ట్ ఆర్కిటెక్చర్ అంతే. పదండి. డాడీ వెళ్దామా? మొత్తానికైతే బోస్టన్ లైబ్రరీ అయితే చూసేసాము. చాలా పైకి ఎక్కాలన్నమాట, సో ఎక్కలేకపోయాము. ఇక్కడ లైబ్రరీ ముందు వ్యూ చూడండి. ఇదిగోండి ఇప్పుడే ఇగో రెడ్ లైన్ స్టేషన్లోంచి పైకి వచ్చి ఇలా రాగానే ఇక్కడ ఎదురుగుండా హెచ్ మార్ట్ ఉంది. ఈ హెచ్ మార్ట్ గురించే మేము వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది యాల్వైఫ్కి వచ్చాము. హెచ్ మార్ట్ ఉంది ఇక్కడ లైవ్ ఫిష్ అది దొరుకుతుందంట. సో తీసుకుందాం, రేపు సండే కదా అని చెప్పేసి వచ్చాము. చూద్దాం ఏమున్నాయో. కుల్జోసించం ఇది రెస్టారెంట్ కూడా అనుకుంటా. రెస్టారెంట్ ఇంకా ఫిష్, కేక్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటున్నాయి. చూద్దాం లోపల ఎలా ఉందో. గొప్ప హడావిడిగా ఉంది. లైవ్ ఫిష్ తీసుకోవాలి ఇక్కడ. సూపర్ ఉంది, అంతా హడావిడిగా గోలగోలుగా ఉంది. ఫిష్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇటా ఓకే. ఓ పెద్ద పెద్ద యాపిల్స్ ఉన్నాయి. అసలు దెయ్యం యాపిల్స్ ఏమో. పచ్చడి పెడతాను ఉండే, పచ్చాకాయని గోల పెడుతుంది ఇది.
లైవ్ ఫిష్ ఇక్కడ ఉన్నాయి. సో మనకి ఇక్కడ నెంబర్స్ ఇస్తారు కదా, బ్లాక్ పాంప్రెట్, ఎల్లో టైలు ఇలా ఉంది కదా. సో దీనిపైన నెంబర్స్ ఏవో ఉంటాయి. ఆ నెంబర్ అగో మనకి ఎలా కటింగ్ కావాలో ఇక్కడ పైన నెంబర్స్ ఇచ్చారా. బటర్ఫ్లై కట్ 4-5 పీసెస్, 3 ఫిల్టర్, గట్ అండ్ హెడ్ ఆఫ్ అంటే తలకాయ లేకుండా అలాగా ఉంటాయి. ఆ నెంబర్ చెప్తే ఆ విధంగా మనకు కట్ చేసి ఇచ్చేస్తారు. మనకు నచ్చిన చేపల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చూడండి రొయ్యలు కూడా ఉన్నాయి, తల తీసేసిన రొయ్యలు. బాగున్నాయి. అక్కడ నీటిలో కూడా ఇస్తారు తీసి. ఇక్కడ ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఇవంతా ఫ్రోజెన్. ఇది ఫ్రెష్ అంటే ఐస్లో పెడతారు. వీటి నుంచే క్లియర్గా కనిపిస్తుంది. చక్కగా పైప్ తోటి వాష్ చేసేసి చేపని కత్తితో కట్ చేసేస్తుంది. అంతా కత్తితోనే కట్ చేస్తున్నారు వీళ్ళు. సొన ఉందండి అందులో, సొన ఉంది. ఫ్రెష్ చేపండి, ఎర్ర వస్తుంది బ్లడ్, ఫ్రెష్దే. మామూలుగా అయితే బ్లడ్ రాదు కదా. చూసారు కదా బోస్టన్ పబ్లిక్ గార్డెన్ అండ్ బోస్టన్ లైబ్రరీ టూర్. చాలా బాగుందండి. మీరు కూడా వీడియో చూసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి. సాయి ప్రియా రెసిపీస్. బాయ్.